యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం పాపం ఎలా లోకంలోకి వచ్చింది అని, మనిషి దేవునికి ఎలా దూరమయ్యాడు అని, దేవుడి రక్షణ మార్గం ఎలా సిద్ధం చేశారు అని చూస్తాం. మొదటిగా 1-5 వచనాలు చూస్తే సాతాను శోధన. సర్పం హవ్వతో ఇలా మాట్లాడింది. దేవుడు నిజంగా ఫలం తినవద్దని చెప్పాడా అని. అయితే సాతాను మొదట దేవుని వాక్యంపై సందేహాన్ని కలిగించాడు. ఈ రోజుల్లో విశ్వాసులైన మన జీవితాల్లో కూడా సాతాను ఇదే పని చేస్తున్నాడు. దేవుడు క్షమిస్తాడా అని, ప్రార్థన వల్ల ప్రయోజనం ఉంటుందా అని, బైబిల్ నిజమేనా అని మన మనసులో అనేక సందేహాలని కలిగిస్తాడు. కానీ మనం వాడి మాయలో పడకూడదు. దేవుని వాక్యాన్ని నమ్మాలి. సందేహించకుండా దేవుని వాక్యాన్ని నమ్మాలి. సందేహం పాపానికి మొదటి మెట్టు. అదే వాడి మొదటి ఆయుధం. ఇంకా రెండవదిగా 6వ వచనంలో చూస్తే అవిధేయత. అవిధేయత వల్ల పాపంలో పడిపోతాం. హవ్వ ఫలాన్ని చూసింది. ఫలం చూడటానికి చాలా అందంగా ఉంది. తినడానికి మంచిదిగా అనిపించింది. జ్ఞానం వస్తుందని ఆశపడింది. అందుకే హవ్వ తిని తరువాత ఆదాముకు కూడా ఇచ్చింది. ఈ అవిధేయత వల్ల వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయారు. ఇంకా మన కోరికల కంటే మనమైతే మన కోరికల కంటే దేవుని చిత్తమే గొప్పదని గ్రహించాలి. ఇంకా మూడవదిగా 7-13 వచనాలు చూస్తే పాపం వల్ల వచ్చిన మార్పు. ఫలం తిన్న వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. దేవుని మహిమను వారు కోల్పోయారు. వారికి సిగ్గు తెలిసింది. అంజూరపు ఆకులతో తమను తాము కప్పుకున్నారు. అంతకుముందు దేవుడు వచ్చినప్పుడు చల్లని పూట ఆయన మెల్లని స్వరం వినడానికి పరుగులు తీసేవారు. ఇప్పుడు అదే స్వరం విని భయంతో దాక్కున్నారు. ఇక్కడ పాపం 3 విషయాలు చేసింది. 1, దేవునితో సంబంధాన్ని పాడు చేసింది. 2, మనశ్శాంతిని తీసేసింది. 3, ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేలా చేసింది. ఆదాము హవ్వను నిందించాడు. హవ్వ సర్పాన్ని నిందించింది. కానీ ఎవ్వరూ తమ తప్పును ఒప్పుకోలేదు. ఇంకా 4వదిగా 14-19 వచనాలు చూస్తే దేవుని తీర్పు. దేవుడు సర్పాన్ని శపించాడు. ఇంకా హవ్వకు ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించారు. ఆదామునకు చెమట కాచి కష్టపడాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. భూమి కూడా శాపానికి లోనైంది. పాపానికి ఫలితంగా ఎప్పుడూ బాధే మిగులుతుంది. ఇంకా 5వదిగా 15వ వచనంలో రక్షణ వాగ్దానం. ఈ అధ్యాయంలోని అత్యంత గొప్ప వాక్యం ఇదే. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానం సర్పం తలను నలగగొడుతుంది. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మొదటి ప్రవచనం. మనకి మొదటి సువార్త అని కూడా చెప్పుకోవచ్చు. సిలువపై యేసు సాతాను అధికారాన్ని ఓడించాడు. మనకి రక్షణ మార్గాన్ని తెరిచారు. ఇంకా 21వ వచనం చూస్తే దేవుని ప్రేమ. దేవుడు జంతువు చర్మంతో వారికి వస్త్రాలను చేసి ఆదాము హవ్వలకు తొడిగించాడు. మన ప్రయత్నాలతో ఏది కాదు. దేవుడే మన అవమానాన్ని కప్పుతాడు. యేసుక్రీస్తు రక్తమే మన పాపాన్ని కప్పే నిజమైన వస్త్రం. ఆదికాండం 3వ అధ్యాయం మనిషి పతనంతో ప్రారంభమైన దేవుని రక్షణ ప్రణాళికలో ముగుస్తుంది. పాపం మనిషిని దేవునికి దూరం చేసింది. కానీ యేసుక్రీస్తు మనలను మళ్ళీ దేవునికి దగ్గర చేశాడు. కాబట్టి మనం దేవుని వాక్యానికి విధేయులమై ప్రతిరోజు పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.